హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. మార్నింగ్ అవుతుంది. అక్షయ పాపం చాలా డల్గా ఉంటుంది. అక్షయ్కి క్యారేజ్ సర్దుతూ లంచ్ బాక్స్ రెడీ చేస్తూ ఉంటుంది. అలా ఇంకా అవని, అమ్మా వెళ్ళి రెడీ అవ్వు, స్కూల్కి వెళ్ళాలి కదా అని పాపం అవని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అక్షయ బాధపడుతూ ఉంటుంది. సుజాత వాళ్ళప్పుడే, అక్షయ మేము బయటికి వెళ్ళి వస్తామని అంటారు. సరే పెద్దమ్మ అని డల్గా ఉంటుంది. ఏమైందమ్మా అక్షయ, ఎందుకంత డల్గా ఉన్నావు, చెప్పు ఏమైందమ్మా అని అడుగుతారు. పాపం ఏం లేదు పెదనాన్న అని ఎంత చెప్తున్నా చెప్పమని అడిగేసరికి అమ్మ విని బాధపడుతుంది పెదనాన్న అని అంటుంది. అదంతా అక్కడే ఉన్న అవని వింటూ సైలెంట్గా కిటికీ దగ్గరికి వెళ్ళి విండోలో నుండి అక్షయ మాటల్ని వింటూ ఉంటుంది. ఎల్లుండి నా పుట్టినరోజు పెద్దమ్మ, అమ్మని ఇప్పుడు ఈ విషయం చెప్పి బాధ పెట్టలేను. ఎవ్రీ ఇయర్ అమ్మ నా పుట్టినరోజుని ఎంతో హ్యాపీగా గడిపేవాళ్ళు. అమ్మ నాన్న దగ్గరుండి నాకు బర్త్డే చేసేవాళ్ళు. కానీ ఈసారి అమ్మ నా పుట్టినరోజుని కూడా మర్చిపోయింది. నా బర్త్డే మర్చిపోయిన సమస్యల్లో అమ్ముంది. ఇప్పుడు ఇదంతా గుర్తు చేసి అమ్మకి ఇంకా ఇంకా సమస్యని గురి చేయాలనుకోవటం లేదు. అమ్మ మనసుని ఇంకా కష్టపెట్టాలని అనుకోవటం లేదు అని పాపం చాలా బాధపడుతూ ఉంటుంది అక్షయ. పాపం అక్షయని చూసి చాలా గర్వపడుతూ ఉంటారనమాట సుజాత అండ్ నరసింహ. చూడమ్మా, నీ వయసులో పిల్లలకి ఏమీ తెలీదు. వాళ్ళు అమ్మా నాన్న చెప్పింది చేస్తూ ఉంటారు. వాళ్ళకి నచ్చకపోతే చాక్లెట్ల కోసమో, మంచి బట్టల కోసమో, లేకపోతే బొమ్మల కోసమో ఏడుస్తూ ఉంటారు. కానీ నువ్వు ఇంత చిన్న వయసులోనే వాళ్ళందరికీ అర్థమయ్యేలా నువ్వు మీ అమ్మా నాన్నల సమస్య గురించి ఆలోచిస్తున్నావు. నిజంగా నువ్వు దైవాంశ సంభూతురాలివమ్మ. నీకు నీకు బర్త్డేని మేము జరిపిస్తాం అని అంటాడు నరసింహ. వద్దు వద్దు పెదనాన్న, నాకు బర్త్డే జరుపుకోవాలని లేదు అని పాపం వెళ్ళిపోతుంది అక్కడి నుండి అక్షయ. ఇదంతా వింటూ అవని చాలా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. అక్షయని స్కూల్ నుండి తీసుకురావడానికి అవని బయలుదేరుతుంది. అప్పుడే కరెక్ట్గా సత్య ఇదంతా చూస్తూ ఉంటాడు. అవని, నీకు రోజు నేను కనిపిస్తూ ఉంటేనే నేనంటే ఏంటో నీకు తెలుస్తుంది. నేను మహారాణిలా చూసుకోగలనని నీకు అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా నువ్వు నాతో వచ్చేలా చేసుకుంటాను అని కారులో అవని దగ్గరికి వెళ్తారు. అవని, ఏంటి స్కూల్కి వెళ్తున్నావా అని అడుగుతారు. అవును సత్య అని అంటుంది. అవని, నువ్వు నా కారులో రావచ్చు కదా, స్కూల్ దగ్గర నేను డ్రాప్ చేస్తాను అని అంటారు. వద్దులే సత్య, నువ్వేదో వర్క్ పై వెళ్తున్నావు కదా అని అంటుంది. లేదు లేదు, నాకు ఇప్పుడు అంత అర్జెంట్ వర్క్ ఏమీ లేదు, రా వెళ్దామని చెప్పి రమ్మని చెప్తాడు. ఇంకా పాపం వాళ్ళ ఫ్రెండే కాబట్టి కార్ ఎక్కుతుందనమాట అవని. అవును, ఏమైంది డల్గా ఉన్నావు? ఇంకా నువ్వు శ్రీకర్ గురించి, వాళ్ళు చేసిన నీచమైన పని డిఎన్ఏ టెస్ట్ గురించే ఆలోచిస్తున్నావా అవని అని అడుగుతారు. శ్రీకర్ గురించి సత్య, లేదు నేను ఇప్పుడు వాళ్ళ గురించి ఆలోచించటం లేదు, నేను నా కూతురు అక్షయ్ గురించి ఆలోచిస్తున్నాను అని అంటుంది అవని. వాట్, అక్షయ్ గురించా? ఏమైంది అవని అని అడుగుతాడు సత్య. ఇంకా జరిగిందంతా చెప్తుంది. రేపు అక్షయ బర్త్డే, కానీ నేను తన బర్త్డేని జరిపించే స్థాయిలో కూడా లేను. ఇంటి సమస్యలతో పోరాడుతున్నాను. ఆర్థికంగా కూడా అక్క బావ దగ్గర ఉంటున్నాను. నేను ఏం చేయగలను, ఏమీ చేయలేను. పాపం మేమే ఎవ్రీ ఇయర్ నేను శ్రీకర్ బావ దగ్గరుండి అక్షయ బర్త్డే చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు తండ్రి లేకుండా ఒంటరిగా బర్త్డే జరుపుకోవాలంటే అక్షయ్ కూడా ఎంత బాధగా ఉంటుంది అని పాపం బాధపడుతూ ఉంటుంది అవని. అవని, ఎందుకలా అనుకుంటావు? అక్షయకి శ్రీకర్ లేకపోవచ్చు, కానీ మనందరం ఉన్నాం కదా, మనం చూసుకుంటాం కదా. చూడవని, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నేను గ్రాండ్గా అక్షయకి బర్త్డే పార్టీని అరేంజ్ చేస్తాను, అర్థమైందా అని అంటారు. వద్దు సత్య, ఇప్పటికే నీకు చాలా రుణపడిపోయి ఉన్నాను. ఇంకా ఇంకా నిన్ను ఇబ్బంది పెట్టాలనుకోవటం లేదు అని అంటుంది అవని. ఇందులో ఇబ్బంది పెట్టడానికి ఏముంది అవని? నువ్వు అవనిని కేవలం అవనిగానే అనుకుంటున్నావు, కానీ నేను నిన్నొక దేవతలా అనుకుంటున్నాను. ఈ సత్య అవనికి ఎప్పుడూ తోడుగా ఉంటాడు, ఒక ఫ్రెండ్గా తోడుగా ఉంటాడు అని చెప్పి ఇంకా అలా మాటిస్తాడనమాట సత్య. పాపం అవని సత్య వైపు అభిమానంగా చూస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. శ్రీకర్ చాలా బాధపడుతూ అక్షయ అవని ఫోటో చూస్తూ ఉంటాడు. అక్షయని గుర్తు చేసుకుంటూ, నాన్న ఇవాళ నా పుట్టినరోజు కదా,
నువ్వు నాకేం గిఫ్ట్ ఇస్తావు అని అడిగినప్పుడు తనకి నచ్చిన గిఫ్ట్ ఇవ్వడం, తనకి భగవద్గీత బుక్ ఇవ్వడం అవన్నీ గుర్తు చేసుకుంటూ, లేదు నేను అవనిని అవమానించాను. కానీ పాపం అక్షయ ఏం చేసింది? పెద్దవాళ్ళు చేస్తున్న తప్పులకి పిల్లలకి ఎందుకు శిక్ష పడాలి? డిఎన్ఏ రిపోర్ట్స్లో ఏం తేలుతుందో నాకు తెలీదు. కానీ అది వచ్చేంతవరకు అక్షయ నా కూతురే కదా. రేపు తన పుట్టినరోజుకి ఎవ్రీ ఇయర్ నేను మంచి గిఫ్ట్ ఇచ్చేవాడిని, దగ్గరుండి నేనే నా అక్షయ బర్త్డే సెలబ్రేట్ చేసేవాడిని. కానీ ఇప్పుడు దూరం పెరిగిపోయింది. నేను అవనికి అన్యాయం చేయకపోయినా ఒక తండ్రిగా అక్షయకి మాత్రం అన్యాయం చేయాలని అనుకోవటం లేదు. ఇదిగో ఇది అని ఒక మంచి ఫ్రాక్ చూస్తూ ఉంటాడు. ఎలా అయినా రేపు అక్షయ్కి ఈ గిఫ్ట్ ఇస్తాను, తనకి బర్త్డేని సెలబ్రేట్ చేస్తాను అని పాపం ఒక బాక్స్లో ప్యాక్ చేసి రేపు అక్షయ్ దగ్గరికి వెళ్ళాలని రెడీ అవుతాడు శ్రీకర్. ఇదే ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. అక్షయ నిద్రలేచి బయటికి వస్తుంది. కరెక్ట్గా అదే టైంకి సర్ప్రైజ్ అని చెప్పి అందరూ ఇంకా ఇంటికి వస్తారు. ఒక్కసారిగా పాపం అక్షయ వాళ్ళందరినీ చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అవని అక్షయ్ దగ్గరికి వెళ్ళి హ్యాపీ బర్త్డే అక్షయ అని పాపం అక్షయ్ని హక్ చేసుకొని చెప్తుంది అవని. అమ్మా నీకు చెప్పకూడదు అనుకున్నాను అని అంటుంది. చూడమ్మా, నేను నీ కన్న తల్లిని. నేను నీ బర్త్డేని ఎలా మర్చిపోతాను? ఎవరు ఎన్ని సమస్యల్లో ఉన్నా వాళ్ళ పిల్లల సంతోషమే కదా తల్లిదండ్రులు కోరుకునేది అని చెప్పి పాపం అలా ఇంకా అక్షయ్ని రెడీ చేసి బయటికి తీసుకొస్తుంది. అమ్మా, నాన్న కూడా ఉంటే బాగుండు కదా, ఎవ్రీ ఇయర్ నువ్వు నాన్నే కదా కలిసి సెలబ్రేట్ చేసేవాళ్ళు అని అడుగుతుంది అక్షయ. కొన్ని అదృష్టాలు ఉండవమ్మా. నా వల్ల నీకు చాలా బాధపడుతున్నాను. ఇకపై తల్లైనా తండ్రైనా రెండూ నేనేనమ్మా నీకు. నేనే అక్షయ. నువ్వు ఆయన గురించి బాధపడద్దు, బావ గురించి బాధపడద్దు అని పాపం ఓదారుస్తూ బయటికి తీసుకొస్తుంది అవని అక్షయని. ఇంకా అలా మొత్తం డెకరేట్ చేసి పెట్టేస్తాడనమాట సత్య. అప్పుడే ఇంకా నరసింహ, థ్యాంక్స్, మీరు మా అక్షయ మనసుని అర్థం చేసుకున్నారు అని అంటారు. చూడండి, అక్షయ చాలా మంచి అమ్మాయి, అవని నా ఫ్రెండ్. అలాంటిది తన లైఫ్ ప్రాబ్లంలో ఉందంటే ఒక ఫ్రెండ్గా నేను ఎందుకు చూస్తూ ఊరుకుంటాను? అది నా బాధ్యత కూడా కాదు. చిన్నపిల్లల్ని ఇందులోకి ఎందుకు లాగడం? కాబట్టే అని చెప్పి ఇంకా అలా సత్య అయితే చూస్తూ ఉంటాడు. అప్పుడే సత్య బయటికి వెళ్ళేసరికి ఇంకా సత్య వాళ్ళ అమ్మని తీసుకొస్తాడనమాట. అమ్మా, నువ్వు కూడా వచ్చావా అని అడుగుతారు. అవును వచ్చాను. ఎందుకంటే నేను ఎప్పుడైతే ఆ వేదవతి మాటలు విన్నానో నాకు అప్పుడే క్లారిటీ వచ్చింది. నువ్వు చెప్పింది 100% నిజం సత్య, నిజం. తను వాళ్ళ ఇంట్లో ఉంటే సుఖంగా ఉండదు. అంత మంచి అమ్మాయి, అంత పుణ్యాత్మురాలైన అవనిని వాళ్ళు అనుమానిస్తున్నారు. అలాంటి ఇంటికి మళ్ళీ వెళ్తే చాలా ప్రాబ్లం అవుతుంది. తన్ని మళ్ళీ ఇంటి నుండి గెంటేస్తారు. మళ్ళీ తన్ని ఎలా అయినా అవమానించాలని చూస్తారు. కాబట్టే తను మన ఇంటి కోడలైతే చాలా బాగుంటుంది. నీ భార్య అయితే నువ్వు తన్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటావు అని చెప్పి ఇంకా మంచిగా చెప్తారనమాట. అదంతా విని హ్యాపీగా ఫీల్ అవుతాడు సత్య. అమ్మా, నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు, నాకు చాలా సంతోషంగా ఉంది అని హ్యాపీగా ఫీల్ అవుతాడు సత్య. ఇది ఇలా ఉండగా శ్రీకర్ అవని వాళ్ళ ఇంటికి వెళ్ళాలని, అక్షయకి గిఫ్ట్ ఇవ్వాలని ఇంకా గిఫ్ట్ బాక్స్ తీసుకొని బయటికి వస్తారు. అప్పుడే చింటూ, మావయ్య ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతారు. ఏం లేదు, చిన్న పని అని అంటారు. లేదు మావయ్య, మీరు మనసులో దాస్తున్నా మీ చేతిలో ఉన్న గిఫ్ట్ బాక్స్ చెప్తుంది. ఇవాళ అక్షయ బర్త్డే కదా, అందుకే కదా మీరు అక్షయకి విష్ చేయడానికి వెళ్తున్నారు. సరే, నేను ఈ మాటలు ఇంట్లో వాళ్ళు ఎవరితో చెప్పనులేండి, కానీ మీరు నన్ను కూడా తీసుకువెళ్ళొచ్చు కదా, నేను అక్షయకి దగ్గరుండి బర్త్డే విష్ చేస్తాను అని అంటాడు చింటూ. సరే రా వెళ్దాం అని అంటారు. శౌర్య అప్పుడే, ఏయ్ చింటూ, ఏంటి నన్ను వదిలేసి మీరు వెళ్ళిపోతున్నారు? ఎంత కాదన్నా సరే ఆ అక్షయని నేను ఒక చెల్లెలుగానే అక్కగానే చూస్తాను. అక్షయ నాకు కూడా ఫ్రెండే కదా, తీసుకువెళ్ళండి అని అంటుంది. ఏంటి నువ్వా అని అడుగుతాడు చింటూ. అవును, మీరు చెప్పకపోయినా నేను వస్తాను, నన్ను తీసుకువెళ్ళరా బాబాయ్ అని అడుగుతుంది. ఇంకా అలా కావాలని శౌర్య, సరే రామ్మ వెళ్దాం అని అందరూ కలిసి వెళ్తారు. ఇంకా అలా శౌర్య మనసులో, అక్కడ జరిగేదంతా వీడియో తీసుకుంటాను, అది నిహాకి ఇస్తాను, నిహా నాన్నమ్మకి చూపిస్తుంది, అప్పుడు ముక్కు పుడక నాకు ఇస్తారు అని హ్యాపీగా ఫీల్ అవుతుందన్నమాట శౌర్య. ఇంకా అలా శ్రీకర్ వాళ్ళ ఇంటికి రీచ్ అవుతాడు.
అవని వాళ్ళ ఇంటికి రీచ్ అయ్యి ఆ గౌన్ ఆ ఫ్రాక్ ఏదైతే ఉంటుందో గిఫ్ట్ బాక్స్ని ఆ బాక్స్ని అలా తీసుకొని లోపలికి వెళ్ళబోతూ ఉంటే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శ్రీకర్. ఎందుకంటే అక్షయ కేక్ కటింగ్ని బర్త్డే కేక్ కటింగ్ని అవని అండ్ సత్య ఇద్దరు కలిసి చెయ్యి పట్టుకొని కేక్ కట్ చేస్తూ ఉంటారు. ముగ్గురు ఒకేసారి అలా ఇంకా చెయ్యి పెట్టి కేక్ కట్ చేస్తూ ఉంటే ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట శ్రీకర్. ఇన్ని రోజులు అవనిపై పాజిటివ్ ఉన్నా మళ్ళీ తన కూతురి బర్త్డేని సత్య జరిపించడంతో చాలా కోపం వస్తుంది శ్రీకర్కి. వెంటనే ఆ బాక్స్ని అక్కడ విసిరేసి వెళ్ళిపోతాడు శ్రీకర్. మావయ్య మావయ్య అని ఇంకా అలా వెనకాల వెళ్తూ ఉంటాడు చింటూ. ఇదంతా శౌర్య వీడియో తీసుకుంటుంది. ఎస్, కరెక్ట్గా దొరికారు, ఇప్పుడు ఎవ్వరూ ఏమీ చేయలేరు అని చెప్పి హ్యాపీగా ఇంకా ఫీల్ అవుతూ ఇంటికి వెళ్తుంది శౌర్య. ఇంకా అలా నిహారికకి ఆ వీడియోని ఇచ్చి నిహారిక వేదవతి దగ్గరికి వెళ్తుంది. చూసారా చూసారా అత్తయ్య, మనం అవనిని అన్యాయంగా గెంటేసినట్టు తెగ ప్రగల్భాలు పలికింది కదా, ఒకసారి వీడియో చూడండి, ఎంత సిగ్గులేకపోతే సరి దగ్గరగా ఉంటూ ఎలా కేక్ కట్ చేస్తున్నారో చూసారా. ఆ వీడియో చూస్తూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది వేదవతి. ఇంకా వెంటనే నిహారిక, నువ్వు చెప్పినట్టే ముక్కు పుడక ప్రధాన కార్యక్రమాన్ని స్టార్ట్ చేయండి. ముక్కు పుడకని నేను శౌర్యకిస్తాను, ఇంకా శౌర్యే నా మనవరాలు, నా వారసురాలు అని చెప్తుంది వేదవతి. ఒక్కసారిగా ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు కృష్ణబాబు అండ్ నిహారిక. ఇంకా కృష్ణబాబు పక్కరికి వచ్చేసి, అమ్మయ్యా నేను అనుకున్నదే జరిగింది, ప్రశాంతంగా ఉంది. శౌర్య నా కూతురు కాదు, కాకపోయినా అయినా నేను ఇంటి వారసునైతే కదా, ఈ ఇంటి వారసులకే ముక్కు పుడకని ఆ అక్షయ్ వస్తే షాక్ అయిపోయాను. ఇప్పుడు ఇంకా నాకు ప్రాబ్లమే లేదు. నాకు ఒక్కసారి ఆస్తి వచ్చేస్తే నేను వీళ్ళ కొడుకుని కాదని చెప్తే పాపం వీళ్ళ గుండా అయిపోతుందేమో. వీళ్ళేమైతే నాకెందుకు, నా ఆస్తి నాకు కావాలి. ఆ కృష్ణబాబు ఎక్కడో ఉన్నాడు, వాడి గురించి నాకేం తెలుసు అని చెప్పి ఇంకా అలా అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు కృష్ణబాబు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. వేదవతి ఇంట్లో ముక్కు పుడక కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. కరెక్ట్గా ముక్కు పుడకని శౌర్యకి ఫంక్షన్లో హోమం జరిపించి ఇవ్వాలనుకున్న టైంకి అక్కడికి నాగమ్మ వస్తుంది. నాగమ్మ వచ్చి వెంటనే ఇంకా తన దగ్గరికి వేదవతి దగ్గరికి వస్తుంది. వేదవతి నాగమ్మ వైపు చూస్తూ ఉంటుంది. వెంటనే నాగమ్మ వేదవతిని కాటు వేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా వేదవతి కళ్ళు తిరిగి పడిపోతుంది. అయ్యో వేద, అమ్మా అమ్మా అని చెప్పి అందరూ అరుస్తూ ఉంటారు. ఏమీ అర్థం కాదు, ఇదేంటి నాగమ్మకి కోపం వస్తే ఇలా ఇలా శిక్షిస్తారా అని చెప్పి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు. అప్పుడే పంతులు గారు, కాటు వేసింది మహా నాగు అయినా నాగమ్మ కాబట్టి తనకి అరగంట మాత్రమే సమయం ఉంది, ఈ లోపు తన్ని బ్రతికించుకోలేకపోతే ఇంకా మనకి వేదవతి గారు దక్కరు అని చెప్తారు. ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతారు. ఇంకా పాపం వెంటనే శ్రీకర్ అయితే వెంటనే పరిగెత్తుకుంటూ అక్షయ్ దగ్గరికి వెళ్తాడు. అక్షయ అండ్ అవని ఇద్దరు శ్రీకర్ వైపు చూస్తారు. మీరేంటి ఇలా వచ్చారు అని అడుగుతుంది. అమ్మ అమ్మని నాగమ్మ కాటేసింది, అమ్మ అరగంటలో చనిపోతుందంటున్నారు, నాకు చాలా భయంగా ఉంది అని పాపం చాలా భయపడుతూ ఉంటాడనమాట శ్రీకర్. నాన్న ఏమంటున్నావు, నాగమ్మ నాన్నమ్మని కాటేసిందా అని వెంటనే పరుగున పాపం ఇంటికి వస్తుంది. ఇంకా అలా దేవుడికి పూజ చేసి, నాగమ్మ మా నాన్నమ్మ ఏం తప్పు చేసినా తన్ని క్షమించు, నాగమ్మ మా నాన్నమ్మని కాపాడు, వచ్చి విషయాన్ని వెనక్కి తీసుకో నాగమ్మ, విషయాన్ని వెనక్కి తీసుకో అని గట్టిగా ఇంకా కోరుకునేసరికి ఎక్కడో ఉన్న నాగమ్మ ఇంటికి వస్తుంది. మళ్ళీ వచ్చి అలా వేదవతి వైపు చూస్తూ వేదవతి దగ్గర ఉన్న మొత్తం స్నేక్ మొత్తం పీల్చేస్తుంది. విషమంతా పీల్చేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా అదంతా చూస్తూ వేదవతి బుద్ధి తెచ్చుకుంటుంది. తను చేసింది ఎంత పాపమో ఎంత మోసమో తెలుసుకొని ఇంకా వెంటనే, అక్షయ నువ్వు లేకపోతే నే ప్రాణాలే ఉండేవి కదమ్మా, నువ్వే నన్ను కాపాడావు. నిన్ను మీ అమ్మని నేను ఎంతో అవమానించాను. నాకు డబ్బు అహంకారం ఉందనే పొగరుతో మిమ్మల్ని గుడ్డిగా తప్పు పట్టాను, మమ్మల్ని క్షమించమ్మా అని చేతులెత్తి దండం పెడతారనమాట అవనికి వేదవతి. ఇంకా అవని అలా చూస్తూ ఉంటుంది. ఇప్పటికీ నా తప్పేంటో నాకు అర్థమైంది, ఇంకెప్పటికీ నేను మిమ్మల్ని బాధ పెట్టను, ఎప్పటికీ మిమ్మల్ని నేను అవమానించను అని చెప్పి పాపం అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది. అలా వేదవతికి బుద్ధి వచ్చినందుకు ఇంకా వేదవతి మారినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అవని అండ్ అక్షయ. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.